హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. ఈ మధ్యకాలంలో కొంతమంది స్త్రీలు సైకోలుగా, సైతానులుగా, రాక్షసులుగా మారిపోతున్నారు. దానికి ముఖ్య కారణం వివాహేతర సంబంధాలు. ఈ వివాహేతర సంబంధాల్లో హత్యలు లేదా ఆత్మహత్యలకు దారితీస్తాయి. నేను గతంలో ఎన్నో వీడియోలు చేశాను. ప్రతి వీడియోలో కూడా ఇదే విషయం చెప్పాను. ఈ వివాహేతర సంబంధాలకి అడ్డొస్తున్నాడని భార్య భర్తని లేదా భర్త భార్యని హత్య చేసిన ఉదంతాలు గతంలో ఎన్నో జరిగాయి. ఈ రోజు నేను చెప్పబోతున్న ఈ వీడియోలో కూడా ఒక తల్లి అన్న పదానికి కళంకం తీసుకొచ్చింది, భార్య అన్న పదానికి కళంకం తీసుకొచ్చింది. ఒక తల్లి తన కన్న బిడ్డల్ని హత్య చేయాలని ఎక్కడైనా అనుకుంటుందా? ఎవరైనా అలా చేస్తారా? కానీ అలా జరిగిన ఉదంతాలు కూడా గతంలో ఎన్నో ఉన్నాయి. ఇక్కడ తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఒక భార్య తన భర్తని, పిల్లల్ని, అత్తామామల్ని హత్య చేయాలనుకుంది. కానీ చివరికి ఏం జరిగింది అన్నది ఈ వీడియోలో మీకు నేను చెప్పబోతున్నాను. ఈ నిజమైన సంఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలో కరలూరు అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో చైత్ర అనే ఒక మహిళ ఉండేది. చైత్రకి 11 సంవత్సరాల క్రితం గజేంద్ర అన్న వ్యక్తితో వివాహం జరిగింది. ఆ తర్వాత వీరికి 2 పిల్లలు పుట్టారు, ఒక కూతురు, ఒక కొడుకు. ప్రస్తుతం వీళ్ళ వయస్సు 8-9 సంవత్సరాలు. వీళ్ళ సంసారం హ్యాపీగా సాఫీగా సాగిపోతూ ఉండేది. కానీ 3 సంవత్సరాల క్రితం చైత్రకి పునీత్ అన్న ఒక యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇక అప్పటి నుంచి చైత్ర తన భర్త గజేంద్రకి తెలియకుండా పునీత్ని చాటుమాటుగా కలుసుకుంటూ ఉండేది, సంబంధం కొనసాగిస్తూ ఉండేది, ఫోన్లో మాట్లాడుతూ ఉండేది, చాటింగ్ అది చేస్తూ ఉండేది. కానీ ఇటువంటి వ్యవహారాలు ఎక్కువ కాలం దాగలేవు. భర్త గజేంద్రకి తెలిసిందే. దాంతో తన భార్యని నిలదీశాడు, హితబోధ చేశాడు. నువ్వు ఇలా చేయడం మంచిది కాదు, ఈ విషయం పిల్లలకి తెలిస్తే వాళ్ళ భవిష్యత్తు మీద ఎఫెక్ట్ పడుతుంది, నీ ప్రవర్తన మార్చుకో, మనం విడాకులు తీసుకుంటే పిల్లలు ఏమైపోతారు అని హితబోధ చేశాడు, మంచి మాటలవి చెప్పాడు. తన భార్య ప్రవర్తనలో మార్పు వస్తుంది అని అనుకున్నాడు. చైత్ర అంతా వింది. విచిత్రంగా చైత్ర ఈ మంచి మాటలన్నీ పెడచోని పెట్టి శివ అన్న వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కూడా ప్రేమగా మారింది. ఇక్కడ సైమిల్టేనియస్గా పునీత్తో, శివతో, ఇద్దరితో సంబంధం కొనసాగిస్తోంది. శివతో కూడా చాటుమాటుగా కలుసుకుంటూ ఉండేది. ఫోన్లో మాటలు, చాటింగ్ ఇవన్నీ జరుగుతూ ఉండేది. ఇది కూడా ఎక్కువ కాలం దాగలేదు. భర్త గజేంద్రకి తెలిసింది. దాంతో తన భార్య ప్రవర్తనల పట్ల విసిగి వేసారిపోయాడు. ఎన్నిసార్లు చెప్పినా తన భార్య ఈ విధంగా చేస్తుందంటని మళ్ళీ నిలదీశాడు, క్లాస్ పీకాడు. ఇక లాభం లేదని తన అత్తామామలు కూడా విషయం చెప్పి, చూడండి మీ అమ్మాయి ఈ విధంగా చేస్తుంది, ఎన్నిసార్లు చెప్పినా కూడా తన ప్రవర్తనలో మార్పు రావట్లేదు, మీరైనా చెప్పి చూడండి, మేము విడిపోయినా ఏవైనా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళ భవిష్యత్తు మీద ఎఫెక్ట్ పడుతుంది అని అంటే ఇరు కుటుంబాల పెద్దలు అంటే గజేంద్ర తల్లిదండ్రులు, చైత్ర తల్లిదండ్రులు వాళ్ళు కూర్చుని చైత్రకి క్లాస్ పీకారు, హితబోధ చేశారు. అమ్మ, నువ్వు చేసిన తప్పు, నీకు పెళ్ళయింది, ఎదుగొచ్చిన పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు చూసుకో, హ్యాపీగా ఉండు, మంచి భర్త అని మంచి హితబోధ అంతా చేశారు. అందరూ చైత్రలో మార్పు వస్తుంది అనుకున్నారు. వీళ్ళందరూ చెప్పింది చైత్ర వింది, మూహు కొట్టింది. అందరూ చైత్ర మారుతుంది అనుకున్నారు. కానీ చైత్ర ఆలోచనలు మరో విధంగా ఉన్నాయి. అంటే వీళ్ళు చెప్పిన హితబోధ ఒక కర్ణ కఠోరంలా వినిపించింది. అంటే వీళ్ళు తన స్వేచ్ఛకు అడ్డొస్తున్నారు, తన వివాహితర సంబంధానికి అడ్డొస్తున్నారు. మరి వీళ్ళని ఏం చేయాలి? తన ప్రియుడైన శివతో కలిసి ఒక భయంకరమైన పథకం రచించింది. సరే, తనకి ఇష్టమైన శివతో విడాకులు తీసుకుని పెళ్లి చేసి హ్యాపీగా ఉండొచ్చు, కానీ అలా చేయలేదు. ఒక భయంకరమైన పథకం వేసింది. తనకి అడ్డొస్తున్న భర్తను తొలగించుకోవాలనుకుంది. భర్తను తొలగించుకుంటే పిల్లలు కూడా రేపొద్దున అడ్డుగా ఉంటారు, పిల్లల్ని అడ్డు తెలుసుకుంటే అత్తామామలు అడ్డుగా ఉంటారు. అందుకే భర్తని, పిల్లల్ని, అత్తామామల్ని అందరినీ అంతం చేయాలనుకుంది. కానీ చట్టం నుంచి, పోలీసుల నుంచి తప్పించుకోవాలి, మళ్ళీ జైలు శిక్ష అనుభవించకూడదు. మరి దీనికి ఏం చేయాలి? కత్తితో కానీ, తుపాకీతో కానీ చంపితే హత్య కిందకు వస్తుంది. అలా ఇద్దరూ బాగా ఆలోచించారు. మొత్తం కుటుంబం అంతా అనారోగ్యంతో చనిపోయినట్టుగా అందరినీ నమ్మించాలి. దానికి ఏం చేయాలి? శివ, చైత్ర ఇద్దరు పథకం వేసుకున్నారు. నిద్ర మాత్రలు కొద్ది మోతాదులో ఇస్తే అది స్లో పాయిజన్ లాగా పనిచేసి వీళ్ళు చనిపోవాలి అనుకున్నారు. శివతో కలిసి నిద్ర మాత్ర లాంటి విషపు ట్యాబ్లెట్స్ తెప్పించింది. ఆ మాత్రలు డాక్టర్ పర్యవేక్షణలో ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఇస్తారు. దాన్ని తగు మోతాదులో డాక్టర్ పర్యవేక్షణలో వాడాలి. అవి తెప్పించిన తర్వాత చైత్ర దాన్ని కొద్ది మోతాదులో ఆహార పదార్థాలలో కలిపి ఇవ్వడం మొదలుపెట్టింది. టీలో కావచ్చు, కాఫీలో కావచ్చు, టిఫిన్లో, కూరల్లో, అన్నంలో కొద్ది మోతాదులో దాంట్లో కలిపి తన భర్తకి, పిల్లలకి, అత్తామామలకి పెట్టేది.
పాపం ఆ సంగతి తెలియక వీళ్ళది తినేవాడు. ఒకరోజు గజేంద్ర ఏదో పని కోసం తన భార్య ఫోన్ అవసరం ఏర్పడింది. తన భార్య పర్సులో పెట్టుంటుందేమో తన ఫోన్ అని పర్సు వెతికాడు. పర్సులో గజేంద్రకి కొన్ని ట్యాబ్లెట్ స్ట్రిప్స్, పౌడర్ పొట్లాలు కనిపించాయి. ఇదేంటి, ఈ ట్యాబ్లెట్స్ తన భార్య ఎందుకు వాడుతుంది, ఏమైంది అని ఎందుకు గజేంద్రకి అనుమానం కలిగింది. ఆ ట్యాబ్లెట్ స్ట్రిప్స్ని, ఆ పౌడర్ని తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్కి జరిగిన విషయం మొత్తం అంతా చెప్పకుండా, డాక్టర్ గారు అసలు ఈ ట్యాబ్లెట్స్, ఈ పౌడర్ దేనికోసం వాడతారంటే డాక్టర్ వాటిని పరీక్షించి శివకి చెప్పాడు. డాక్టర్ చెప్పింది విన్న శివ కాళ్ళ కింద భూమి రెండుగా చీలిపోయినట్టు అనిపించింది. డాక్టర్ శివతో ఏం చెప్పారంటే, ఇది నిద్ర మాత్ర లాంటి ఒక విషపు మాత్రలు, వీటిని తగు మోతాదులో డాక్టర్ పర్యవేక్షణలో ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మెడికల్ షాప్ వాళ్ళు ఇస్తారు. దీన్ని చాలా జాగ్రత్తగా వాడాలి. ఎక్కువ మోతాదు వాడితే అది స్లో పాయిజన్ లాగా పనిచేసి మనుషుల ప్రాణాలు తీస్తుందని చెప్పాడు. దాంతో శివ ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాడు, గింగిరాలు తిరుగుతూ. గత కొన్ని రోజుల నుంచి, కొన్ని నెలల నుంచి గజేంద్రకి ఎందుకో నీరసంగా, నిస్సుతోగా అనిపించేది. ఎప్పుడు నిద్రమత్తులో ఉండేవాడు. అలాగే తన పిల్లలు కూడా నీరసంగా, నిస్సుతోగా ఉండేవారు, పడుకుని ఉండేవారు. తన అమ్మా నాన్నలు కూడా నీరసంగా పగటిపూట కూడా పడుకుని ఉండేవారు. ఇలా ఎందుకు జరుగుతుంది? అందరూ అలా ఉన్నారు, కానీ చైత్ర మాత్రం బాగానే ఉండేది. ఇదంతా ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకున్న తర్వాత శివకి వెలిగింది. అంటే తన భార్య తమల్ని హత్య చేయాలని ఈ విధంగా చేసిందని ఈ నెల 6వ తారీఖు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. దాంతో పోలీసులు చైత్రని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించేసరికి జరిగిన నిజాన్ని ఒప్పుకుంది. ఎందుకు ఈ విధంగా చేశావంటే, తమ వివాహితర సంబంధానికి అడ్డొస్తున్నారని, మొత్తం కుటుంబాన్ని లేపేయాలని ఈ విధంగా పథకం రచించిందని పోలీసులకు చెప్పింది. పోలీసులు ప్రియుడైన శివ గురించి వెతికారు. పరారీలో ఉన్నాడు. వాడిని కూడా 24 గంటల్లో పోలీసులు అదుపులో తీసుకున్నారు. చైత్ర మీద, శివ మీద హత్యాయత్నం, అలాగే మోసం సెక్షన్ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. సరే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చైత్రకి, శివకి ఉరిశిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష పడకపోయినా కఠిన శిక్షే పడుతుంది. పడాలి కూడా. ఎందుకంటే ఇటువంటి మనుషులు, స్త్రీలు, ఆమె ప్రియుడు సమాజంలో తిరగడానికి అనర్హులు. ఇకపోతే భర్త పరిస్థితి కావచ్చు, అత్తమామలు సరే పెద్దవాళ్ళు నిలదొక్కుంటారు. కానీ చిన్నపిల్లలు 8-9 సంవత్సరాల వయస్సు, వాళ్ళకు కూడా ఈ విషయం తెలుస్తుంది. తమ తల్లి, కన్న తల్లి తమని చంపడానికి ఆహారంలో విషం పెట్టిందా అని ఆ పసి మనస్సుల మీద ఎంతటి గాఢమైన ముద్ర పడుతుంది. వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయం వేస్తుంది, గుండె చెరువైపోతుంది. ఆ పిల్లలు దీన్ని ఒక పీడల కళ్ళలాగా మర్చిపోయి వాళ్ళ భవిష్యత్తు ఆనందంగా ఉండాలని కోరుకుందాం. ఇక్కడ ఒక తల్లి అన్న పదానికి, ఒక భార్య అన్న పదానికి కళంగా తీసుకొచ్చిన చైత్రకి కఠిన శిక్ష పడాలని మనందరం కోరుకుందాం. కానీ ఈ మధ్యకాలంలో ఇటువంటి సంఘటనలు తరచూ జరుగుతూ ఉన్నాయి. దీనికి పరిష్కార మార్గాలు ఆలోచించాలి. వివాహేతర సంబంధాల మాయలో, ముసుగులో పడి భర్తల్ని హత్య చేసే భార్యలు, భార్యని హత్య చేసే భర్తలు, ఇటువంటి సంఘటనలు ఎక్కువైపోతున్నాయి. వీళ్ళందరూ ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఇలా హత్య చేసిన తర్వాత చాలా మంచి మార్గాలు ఉన్నాయి. విడాకులు తీసుకోవచ్చు, లేకపోతే 10 మందితో మాట్లాడి కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. ఎన్నో మంచి మార్గాలు ఉండగా హత్య అన్న మార్గాన్ని ఎందుకు ఎంచుకుంటున్నారు? హత్య చేసిన తర్వాత ఎలా తప్పించుకోవాలనుకుంటారు? సరే, ప్రతి క్రిమినల్ కూడా తాను చట్టం నుంచి, పోలీసు నుంచి తప్పించుకోవచ్చు అనుకుంటాడు. చాలా పకడ్బందీగా నేరం చేస్తున్నాడు అనుకుంటారు. కానీ ఎక్కడో చోట దొరికిపోతాడు. ఎందుకంటే కానూన్కే హాత్ బహుత్ లంబే హోతాయి. ఏదో ఒక చిన్న క్లూ ఇచ్చిపోతాడు. చట్టానికి పోలీసులు దొరుకుతారు. జీవితాంతం జైల్లో చిప్పకొడుతుంటారు. మరి చైత్ర, ఆమె ప్రియుడు శివ, వాళ్ళిద్దరికీ కఠిన శిక్ష పడుతుంది. రేపొద్దున కోర్టులో కేసు నడుస్తుంది. ఏం జరుగుతుంది అనేది మనం అందరం వేచి చూద్దాం. ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజా రఘువంశీ హత్యలు కూడా భార్య సోనం ముందుగా రాజా రఘువంశిని యాక్సిడెంట్ డెత్గా నిరూపించి చట్టం నుంచి, పోలీసు నుంచి తప్పించుకోనుకుంది. కానీ గత్యంతరం లేని పరిస్థితిలో కిరాయి హంతకులతో హత్య చేయించింది. ఈ సంఘటనలో, ఈ కేసులో కూడా కొన్ని షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ఆ వివరాలతో నేను రాత్రి 8 గంటలకి మరొక వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. చూస్తూనే ఉండండి క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్.